మరి ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా అశోక్ గుప్తా రాస్తున్నారు. ఏలినాటి శని మంచిదా చెడ్డదా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. శని ఒక్కొక్క రాశిలో 30 నెలల పాటు నివసిస్తాడు. మేషం నుంచి మీనం వరకు ఉండే 12 రాశులలో శని సంచారం త్రింశన్మాసం శనైశ్చరః అన్న ప్రమాణాన్ని అనుసరించి 30 నెలలు ఒక్కొక్క రాశిలో ఆయన నివాసం ఉంటుంది. 30 మాసములు అంటే 2.5 సంవత్సరాలు. జాతక చక్రంలో లగ్నం ఎంత ప్రధానమో అంటే శరీరం, రాశి అంతే ప్రధానమైనది. రాశి అంటే మనస్సు. ఈ రాశికి 12వ ఇంట అంటే వ్యయభావంలో 2.5 సంవత్సరాలు, రాశిలో 2.5 సంవత్సరాలు, రాశి తర్వాత 2వ ఇల్లు ద్వితీయం, దీనికి 2.5 సంవత్సరాలు, మొత్తం మీద 3 ఇండ్లలో కలిపి 7.5 సంవత్సరాలు. దీనికి 7.5 శని అని పేరు. 12వ ఇంట ఉన్న శనైశ్చరుడు మోక్షకారకుడు. అలాగే వృథా వ్యయాన్ని ఖర్చు పెట్టిస్తాడు, డబ్బు ఖర్చు పెట్టిస్తాడు, శారీరక అనారోగ్యాన్ని కలిగింపజేస్తాడు. లగ్నంలో ఉన్న శనైశ్చరుడు వివాహకారకుడు అవుతాడు. సొంత ఇంటి నిర్మాణాన్ని సానుకూలంగా మారుస్తాడు. 2వ ఇంట ఉన్న శని కారణంగా ఉద్యోగం చేసే చోట చిక్కులు ఎదురవుతాయి. ఆర్థికపరమైన ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మాట తడబడుతుంది. రోగాల బారిన పడతారు. ఈ మూడింటిని మనం పరిశీలన చేస్తే 7.5 ఏలినాటి శని మంచి చెడు 2 లాభాలను చూపిస్తున్నాడు. వివాహం జరిపిస్తాడు, ఇల్లు కట్టిస్తాడు, ఉద్యోగం చేసే చోట శత్రువులను పెంచి పోషిస్తాడు, అప్పులలో పడేస్తాడు. సహజమే కదా. కనుక ఏలినాటి శని మంచిదా చెడ్డదా అన్న ఆలోచన చేస్తే ఉభయం అనాలి. రాశికి 4వ ఇంట ఉన్న శని ప్రమాదాల కారకుడు, 7వ ఇంట ఉన్న శని వివాహం ఆలస్యం, 8వ ఇంట ఉన్న శని అపమృత్యు కారకుడు అవుతాడు, 12వ ఇంట ఉన్న శని వృథా వ్యయం, లగ్నంలో ఉన్న శని శారీరక అనారోగ్యం, 2వ ఇంట ఉన్న శని వృథా ధన వ్యయం. ఇవన్నీ చెప్పుకోవాలి. మొత్తం మీద శని దోషం నివారింపబడాలి అంటే శివారాధన చెయ్యాలి. శివనామస్మరణ మేలు కలిగిస్తుంది.